భారతి అని చెప్పేసి 22 సంవత్సరాల అమ్మాయి. తను ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ ప్రేమ వ్యవహారం అనేది అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చక గత 5 సంవత్సరాలుగా అమ్మాయిని మందలిస్తూ వచ్చారు. మనము కొంచెం మధ్యతరగతి కుటుంబము, మీకు మంచి చదివిస్తాను, మంచిగా ఉద్యోగం చేసి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా అని చెప్పేసి అమ్మాయి యొక్క తల్లి తండ్రి కూడా అమ్మాయికి చాలాసార్లు వారించడం జరిగింది. ఆయన కూడా అమ్మాయి భారతి వచ్చేసి నేను అబ్బాయిని ప్రేమించాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇంట్లో అమ్మాయి తల్లిదండ్రుల మాట వినుకోకుండా బాగా ముందుకేస్తూ వచ్చిందనమాట. ఇందులో భాగంగానే 1/3/2025 సంవత్సరం రోజు ఉదయం మన మృతురాలి వాళ్ళ ఇంటి వద్ద తిలక్ నగర్, గుంతకట్టంలో తిలక్ నగర్ వద్ద ఇంట్లో కూర్చున్నప్పుడు అమ్మాయి వాళ్ళ బావ అంటే రామాంజన్ వాళ్ళకి ఆ 4 కూతుళ్ళు, ఉదయ్కి 4 కూతుళ్ళు, పెద్ద కుమార్తె యొక్క భర్త అనమాట, అల్లుడు మారుతూ అని చెప్పేసి అతనితో పాటు ఈ రామాంజనేయులు కలిసేసి మళ్ళీ ఒకసారి ఇంట్లో అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. వద్దమ్మా, అతన్ని మర్చిపో, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని చెప్పినా కూడా వినకుండా అమ్మాయి వారించేసరికి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, నేను చావనిగానే సిద్ధము, మీరు చనిపోయినా నేనేం పెద్దగా బాధపడనని చెప్పడంతో సరే పొదం పద అని చెప్పేసి అమ్మాయిని రామాంజనేయులు, మారుతి ఇద్దరు కలిసి వాళ్ళ ఆటో, మారుతి వచ్చేసి ఆటో డ్రైవర్ అనమాట, తన ఆటోలో ఎక్కించుకొనేసి తిలక్ నగర్ గుంతకల్ టౌన్ నుంచి బయలుదేరి కసాపురం ద్వారా మన కసాపురం గ్రామ పరిధిలో ఉన్నటువంటి తిక్కస్వామి దర్గా దగ్గర ఒక ఖాళీ స్థలం వద్ద తీసుకెళ్లారు. అక్కడ తీసుకుపోయిన తర్వాత వాళ్ళ నాయన తనతో పాటు తెచ్చుకున్న ఒక తాడుని చెట్టుకు ఏలాడదీసి చస్తాను కదమ్మా, చావుపో అని చెప్పేసి అమ్మాయిని గట్టిగా అదిరించడంతో నేను చావునికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆమె మెడకు ఉరి వేసుకోవడం జరిగింది. దానికి వాళ్ళు మెడకు సరిగా ఉరి వేసుకోవాలని చెప్పేసి అమ్మాయి కింద ఏలాడబడితే వీళ్ళిద్దరు కూడా అమ్మాయిని చనిపోయే విధంగా చేసి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అమ్మాయిని కొంచెం పక్కన స్థలంలో, ఖాళీ స్థలంలో పడవేసి వాళ్ళతో పాటు తీసుకుపోయినటువంటి పెట్రోల్ అమ్మాయి ఒంటి మీద పోసి నిప్పంటించడం జరిగింది. అయిపోయిన తర్వాత అమ్మాయి నిప్పంటించేసి వెంటనే అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఈ కేసులో మాకు 5వ తారీఖు రోజు నిన్నటి దినము ఉదయం విఆర్ఓ గారు తిక్కస్వామి దర్గా దగ్గర ఒక గుర్తులని ఆడశవం ఉందని చెప్పేసి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయంగా మేము నిన్న సంఘటనా స్థలం మొత్తము గమనించి అక్కడ పోస్ట్ మార్టం చేపించేసి బంధువులకు వాళ్ళ ఆ ఆడశవంని అప్పగించడం జరిగింది. అతను లొంగిపోయినాడు సార్, మీ దగ్గరకు వచ్చేసి అన్న ఏది అతనే వచ్చి నేరుగా పోలీసు అతను మా దగ్గరికి రాలేదు. మేము విచారణలో మాకు అంటే ఒక వ్యక్తి ఏదైనా వచ్చి చెప్పినా కూడా నిజాలు తెలుసుకున్న బాధ్యత మాది కాబట్టి అన్ని క్షుణ్ణంగా తెలిసిన తర్వాతనే మేము